అందరికీ నమస్తే. నేను మీ తిరుపతి. దాదాపు 4 అవుతున్నది, ఇంకా కరెంట్ రాలేదు. 3 గంటల కరెంట్ పోయింది. నేను వరుసగా లైట్ పెట్టి వీడియోలు చేస్తూనే ఉన్నా, కరెంట్ వస్తుందేమో అని చెప్పి ఎక్స్పెక్ట్ చేస్తున్నా, కానీ కరెంట్ రావట్లేదు. మొన్ననే చెట్లు కూడా కొట్టేసారు. సరే, కాంగ్రెస్ ప్రభుత్వం అంటే కరెంట్ ఇట్లనే రాదు, మనందరికీ తెలిసినటువంటి విషయం. 24 గంటల కరెంట్ అని చెప్పి ఏతులు కొట్టిరు, కానీ ఇప్పటిదాకా కరెంట్ వచ్చేటటువంటి పరిస్థితి లేదు. సరే, ఇవన్నీ పక్కన పెడితే తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఒక సంచలనమైనటువంటి స్టేట్మెంట్ ఇచ్చింది. ఆయన మాట్లాడినటువంటి మాటలు చాలా కీలకంగా ఉన్నాయి. ఇవన్నీ కూడా నా దగ్గర వీడియోలు ఉన్నాయి, ఇవన్నీ కూడా మీరు చూడాల్సినటువంటి అవసరం ఉంటుంది. లాస్ట్ వరకు ఈ వీడియో చూసేటటువంటి ప్రయత్నం చేయండి. ఈ వీడియోలన్నీ కూడా కేసీఆర్ సభ తర్వాత ఆయన మాట్లాడినటువంటి వీడియోలు. తెలంగాణ ప్రజలకు ఓపెన్ స్టేట్మెంట్ ఇస్తున్నాడు. మా దగ్గర పైసలు లేవు, అప్పు ఉడతలేదు, కేసీఆర్ చేసేటటువంటి అప్పులకు మేము వడ్డీలు కడుతున్నాం, మీకు రైతు బంధు ఇయ్యలేము, రుణమాఫీ ఇయ్యలేము, పెన్షన్ ఇయ్యలేము, 6 గ్యారెంటీలు ఇయ్యలేము, 420 హామీలు ఇయ్యలేము అనేటటువంటి తరహాలో మాట్లాడుతున్నాడు. అట్లనే ప్రభుత్వ ఉద్యోగులు కూడా చాలా కీలకమైనటువంటి వీడియో ఇది. మీ వాట్సాప్ గ్రూప్లలో మీరు షేర్ చేయాలి. ఎందుకంటే మరి మీకు పీఆర్సీలు, టీఏలు, డిఏలు కూడా వచ్చేటటువంటి పరిస్థితి లేదు, మీకు రావాల్సినటువంటి బెనిఫిట్స్ కూడా వచ్చేటటువంటి పరిస్థితి కనబడతలేదు. ఎందుకంటే రాష్ట్ర ప్రభుత్వం ఇక దివాలా తీసింది, మొత్తం ఆ తెలంగాణ ఆగమైపోయింది అనేటటువంటి రేంజ్లో మాట్లాడుతున్నాడు రేవంత్ రెడ్డి. గతంలో కూడా ఇదే చెప్పిండు కదా, మమ్మల్ని ఎవరు నమ్ముతలేడు, మాకేడ అప్పు పూడతలేదు, ఏం చేయాలో చెప్పుర్రి, ఏడికెళ్ళి దేవాలో చెప్పుర్రి, కేసీఆర్ చేసిన అప్పుకు వడ్డీలు కడుతున్నామని చెప్పి అన్ని స్టార్టింగ్ నుండి ఇవే మాటలు. తెలంగాణకు కరోనా వచ్చిందంటాడు ఓసారి, తెలంగాణకు క్యాన్సర్ వచ్చిందంటాడు ఓసారి, తెలంగాణకు జ్వరం వచ్చిందంటాడు ఓసారి. ఆయన మాటలన్నీ చాలా డిఫరెంట్ ఉంటాయి. అంటే ఒక ముఖ్యమంత్రి స్థాయిలో ఉన్నటువంటి వ్యక్తి మాట్లాడాల్సినటువంటి మాటలు కావవి. ఆయన ఏమనుకుంటాడంటే, నేను ఇట్లా మాట్లాడితే పల్లెటూరులో ఉన్నటువంటి జనాలకు కూడా అర్థమవుతుంది అనుకుంటాడు. కానీ నువ్వు మాట్లాడే మాటలు ఒక ముఖ్యమంత్రి మాట్లాడేటటువంటి తరహాలో ఉండయి. అంటే అదంతా డిఫరెంట్ లాంగ్వేజ్ అన్నట్టుగా. మన ఊళ్ళో మనం మోరిల కాడ కూర్చొని మాట్లాడుకుంటాం కదా, తరహాలో మాటలు మాట్లాడుతున్నాడు. అవి కొంచెం చేంజ్ చేసుకుంటే బాగుంటుంది అనేది కొంత తెలంగాణ సమాజం ఆలోచన. సరే, ఇవన్నీ పక్కన పెడదాం. రేవంత్ రెడ్డి గారు ఒక కీలకమైనటువంటి స్టేట్మెంట్ ఇచ్చిండు. నెలకి రాష్ట్ర ప్రభుత్వానికి ఆదాయం 18,500 కోట్ల రూపాయలు వస్తుందట. ఒక్క నెలకు తెలంగాణ రాష్ట్రానికి వచ్చే ఆదాయం 18,500 కోట్ల రూపాయలు వస్తుందట. దీంట్లో అన్ని మీ చేతుల్లో పెడతాయి పైసలు, ఎవరెవరికి ఎట్లా పంచుదాం, ఎవరెవరికి ఏం చేద్దాం అనేది మీరే చెప్పురు అని చెప్పి రేవంత్ రెడ్డి చెప్తున్నటువంటి మాట. ఒకసారి వీడియో వినండి. ఇప్పుడిప్పుడే పట్టాలెక్కుతున్న ప్రభుత్వాన్ని మళ్ళీ సమ్మెల పేరు మీద ఇతర కారణాల చేత ఏదైనా మనం అనుకోని తప్పు జరిగితే ఇక మళ్ళీ పునరుద్ధరించడానికి కూడా అవకాశం లేని పరిస్థితులు ఉన్నాయి. మనకు అప్పుడప్పుడు ఆరోగ్యం బాగాలేనప్పుడు పథ్యం పాటిస్తాం. చాలా మంది ఊర్ల నుంచి వచ్చిన వాళ్ళు ఊర్లలో పెద్ద మనుషులు అంటారు కదా, కొంచెం పథ్యం ఉండాలని అని. కొంచెం ఆరోగ్యం బాగాలేనప్పుడు చికెన్ మటన్ తినొద్దు, నూనె వస్తువులు తినొద్దు అంటారు కదా, కొంచెం వెజిటేరియన్ తినొద్దు అంటారు కదా. రాష్ట్ర ఆర్థిక వ్యవస్థ కూడా ఆరోగ్యం బాగలేదు అందుకే మనం వెజిటేరియన్, పండ్లు, ఫలాలు, కూరగాయలు తిని కొంతకాలం కొంత జాగ్రత్తగా ముందుకెళ్ళాలి. మనకు ఆరోగ్యం బాగాలేనప్పుడు ఏమంటారు, పండ్లు తినుంది, ఇడ్లీ తినుంది, కొంచెం జాగ్రత్తగా ఉండురి అని అంటారు కదా. రాష్ట్ర ఆర్థిక ఆరోగ్యం కూడా బాగలేదు. అందుకే మీరు అందరు సహకరించండి. మీరు మా కార్మిక సోదరులు, మీరు మా కుటుంబ సభ్యులు, మీరు కొట్లాడితేనే తెలంగాణ రాష్ట్రం వచ్చింది, మీరు మద్దతు ఇస్తేనే ఈ ప్రభుత్వం ఏర్పడ్డది. ఈ ప్రభుత్వం ఏర్పడ్డదంటే మా గొప్పతనం కాదు, అందులో మీ కష్టం ఉంది, మీ శ్రమ ఉంది, మీ కృషి ఉంది. మేము వేరు మీరు వేరు అని ఏ రోజు నేను అనుకోలేదు. మీలో ఒక్కరిని, మీ కుటుంబ సభ్యుని, మీ సంక్షేమం కోసం, మీ అభివృద్ధి కోసం, మీ భవిష్యత్తు ప్రణాళికల కోసం మీ ముఖ్యమంత్రిగా, మీ సోదరుడిగా పనిచేయడానికి నేను సిద్ధంగా ఉన్నా. నాకు ప్రతి నెల వస్తున్న ఆదాయం 18,500 కోట్ల రూపాయలు. ఈ 18,500 కోట్ల రూపాయలు మీ చేతుల్నే పెడతా. బ్యాంకులకు కట్టుండి, నా ఉద్యోగస్తులకు ఇచ్చే జీతాలు వాళ్ళకి, రిటైర్ అయిన వాళ్ళకి పెన్షన్ ఇయ్యండి, మిగతాది ఏడ ఖర్చు పెట్టమంటారో మీరే చెప్పండి. సన్నబియ్యానికి ఇద్దామా, ఉచిత కరెంటుకి ఇద్దామా, ఆర్టీసీ బస్సుకి ఇద్దామా, షాది ముబారక్ ఇద్దామా, కళ్యాణ లక్ష్మికి ఇద్దామా, లేకపోతే ఇంకేదైనా ఆడంబరాలు చేసుకుందామా? మీరు ఎట్లా చెప్తే గట్లనే రాష్ట్ర ప్రభుత్వాన్ని నడపడానికి నేను సిద్ధంగా ఉన్నా. విన్నారా ఏం చెప్పిండు? మాకు నెలకు ఆదాయం 18,500 కోట్ల రూపాయలు వస్తాయి, అవి ఏం చేద్దామనేది మీరే చెప్పండి. ఇప్పుడే కరెంట్ వచ్చింది, జస్ట్ 2 నిమిషాలు అవుతుంది కరెంట్ వచ్చి. 4-7 నిమిషాలకు కరెంట్ వచ్చింది, 3 గంటలకు కరెంట్ పోయింది, గంట సేపు తీసేసారు కరెంటు. మరి ఎందుకు పోయింది అనేది తెలియదు, ఎవ్వరికి తెలియదు. హైదరాబాద్లో ఇంత పెద్ద హైదరాబాద్లో కరెంట్ పోవడం అంటే ఇది మామూలు విషయం కాదు. మరి మళ్ళీ పల్లెటూర్లలో పోయిందంటే మరి ఆడ చెట్లు గిట్లు ఏమైనా వాతావరణం మంచి లేదంటే ఏమో, కానీ హైదరాబాద్లో కరెంట్ పోతుందా? సరే, ఇవన్నీ పక్కన పెడదాం. నెలకు 18,500 కోట్ల రూపాయల ఆదాయం వస్తుంది రాష్ట్ర ప్రభుత్వానికి, ఎట్లా పంచుదాం, ఏం చేద్దామో చెప్పండి అని చెప్పి రేవంత్ రెడ్డి గారు చెప్తున్నటువంటి మాట. మళ్ళీ ఇంకేం చెప్తాడు? దాదాపు 14 నెలల్లో కాంగ్రెస్ ప్రభుత్వం చేసినటువంటి అప్పు 1,58,000 కోట్ల రూపాయలు. ఈ 1,58,000 కోట్ల రూపాయలు అప్పు చేసి కదా మళ్ళీ పోయిందా కరెంటు. సిగ్గు శరం ఏమైనా ఉన్నదా కాంగ్రెస్ ప్రభుత్వానికి?
డైలాగులు చెప్పారు కదా మీరు. ఇజ్జత్ లేని ప్రభుత్వం ఇది నిజంగా చెప్పాలంటే. సరే, మొత్తానికి 18,500 కోట్ల రూపాయలు వీళ్ళకు నెలకు ఆదాయం వస్తే 1,58,000 కోట్ల రూపాయలు వీళ్ళు అప్పు చేసారు తెలంగాణ రాష్ట్రం కోసం, అభివృద్ధి అని అదని ఇదని అప్పు చేసారు. రేవంత్ రెడ్డి ఏం చెప్పింది తెలుసా? మేము 1,00,000 కోట్ల రూపాయలు అప్పు చేసింది మొత్తం కేసీఆర్ వడ్డీలకే కట్టినాం, కేసీఆర్ చేసినటువంటి అప్పుకు వడ్డీలో కట్టుకుంటూ వచ్చినామని చెప్పి రేవంత్ రెడ్డి గారు చెప్పినటువంటి మాట. మరి 1,00,000 కోట్ల రూపాయలు మీరు అప్పు చేయడం ఎందుకు? ఇంకా మీకు నెలకు 18,500 కోట్ల రూపాయల ఆదాయమే వస్తున్నప్పుడు మీరు కట్టాల్సింది ఎంత? వడ్డీ ఎంత కట్టాలి మీరు? గతంలో ఏమో 6,500 కోట్ల రూపాయలు మేము కేసీఆర్ చేసిన అప్పులకు వడ్డీలు కట్టాలని చెప్పిండు. ఇప్పుడేమో 10,000 కోట్ల రూపాయలు కేసీఆర్ చేసినటువంటి అప్పులకు వడ్డీలు కట్టాలని చెప్తున్నాడు. అంటే రేవంత్ రెడ్డిని అప్పుడు నమ్మాలనా ఇప్పుడు నమ్మాలనా? పూటకొక మాట మాట్లాడేటటువంటి ప్రయత్నం చేస్తున్నాడు రేవంత్ రెడ్డి. ఆ వీడియో కూడా ఉంది, ఆ వీడియో కూడా మీరు చూడాల్సినటువంటి అవసరం ఉంటుంది. కేసీఆర్ చేసినటువంటి దానికి మేము కడుతున్నాము గత ప్రభుత్వం చేసిన అప్పులపై. 60 నెలలు నాకు అధికారాన్ని అప్పచెప్తే నెలకు 10,000 కోట్ల రూపాయల చొప్పున 6 లక్షల కోట్ల రూపాయలు ఆయన గారు చేసిన అప్పులకు తప్పులకు ఈ రోజు నేను పాయమాలు కట్టాల్సి వస్తుంది. విన్నారా? ఆయన చేసినటువంటి అప్పులకు 10,000 కోట్ల రూపాయలు నెలకు కడుతుండట. గతంలో ఏమో 6,500 కోట్ల రూపాయలు కడుతున్నా అని చెప్పి పచ్చబద్ధం చెప్పిండు. ఇప్పుడు 10,000 కోట్ల రూపాయలని అబద్ధం చెప్తుండు. ఏం నమ్మాలి రేవంత్ రెడ్డిని? ఎట్లా నమ్మాలి రేవంత్ రెడ్డిని చెప్పుర్రి? అసలు ఆయన మాట్లాడే మాటలకు ఆయనకే క్లారిటీ లేకుండా పోయింది. సరే, ఇదొకటి. ఇప్పుడు తెలంగాణ రాష్ట్రానికి క్యాన్సర్ వచ్చింది, క్యాన్సర్ వచ్చినప్పుడు మనం ఫ్రూట్సే తినాలి, చికెన్ మటన్ తినొద్దు అని చెప్పి మాట్లాడింది కదా. అంటే మనం ఆచితూచి వ్యవహరించాలి. ఇప్పుడు తెలంగాణ రాష్ట్రం ఆగమాగం ఉన్నది కాబట్టి అన్ని ఒకటేసారి ఇయ్యలేము, చిన్న చిన్నగా చేసుకుంటా ముందుకు పోదాం పనులు అని చెప్పి ఆ తరహాలో మాట్లాడింది కదా. అప్పుడే ప్లేట్ ఎట్ట ఫిరాయించండి తెలుసా? మళ్ళీగో రేసింగ్ నెంబర్ 1 రేసింగ్ ఉందట తెలంగాణ. అప్పు పుడతలేదని ఆయనే చెప్తాడు, తెలంగాణ ఆగమాగం ఉన్నదని ఆయనే చెప్తాడు, తెలంగాణకు క్యాన్సర్ వచ్చిందని ఆయనే చెప్తాడు. ఇప్పుడు మళ్ళీ ఏం చెప్తాడు వీళ్ళు? అక్కడే రైజింగ్ తెలంగాణని ఎవడు ఆపలేడు. ఎవరైనా ఆపాలనుకుంటే వాళ్ళ కాళ్ళు, వాళ్ళ కళ్ళు, వాళ్ళ చేతులు కాలిపోతాయని తెలియజేస్తూ మీ అందరి దగ్గర సెలవు తీసుకుంటారు. ఒక ముఖ్యమంత్రి మాట్లాడాల్సిన మాట. ఊళ్ళో పంచాయతీ అయితే చూడు, మహిళలకు పంచాయతీ అయినప్పుడు ఆడోళ్ళు తిట్టుకుంటారు. నీ కళ్ళు కాలా, నీ చేతులు పడిపోను, నీ కాళ్ళు పడిపోను అని నువ్వు తిట్టుకుంటారు కదా. మన ముఖ్యమంత్రి కూడా అట్నే తిడుతున్నాడు. తెలంగాణ రైజింగ్ అంటే ఇప్పుడు మొత్తం రైజింగ్ అంటే తెలంగాణ అభివృద్ధి చెందుతుందట. అభివృద్ధి చెందే తెలంగాణలో ఎవరైనా అడ్డుకుంటే కళ్ళు గాలిపోతాయి, చేతులు గాలిపోతాయి, కాళ్ళు గాలిపోతాయి అని చెప్పి శాపనార్థాలు పెడుతున్నాడు. ఇప్పటిదాకేమో తెలంగాణ దివాలా తీసిందనే టైప్లో మాట్లాడిండు, ఇప్పుడేమో తెలంగాణ రైజింగ్ అంటున్నాడు. ఆయన మాట్లాడినటువంటి మాటలకు ఆయనకు క్లారిటీ లేదు. బేసిక్గా ఆయన క్లారిటీ లేదు కాబట్టి ఇట్లా అయిపోయింది సారు. ఆయన ఏం చేస్తున్నాడు ఆయనకి ఒక అర్థం కానటువంటి పరిస్థితి. తర్వాత ఇంకొక స్టేట్మెంట్ చూడుది. తెలంగాణలో ఇవాళ విద్యుత్ సంస్థలు పూర్తిగా దివాలా తీసినాయట. విద్యుత్ సంస్థలు మొత్తం దివాలా. ఇప్పుడు కేసీఆర్ అనేటటువంటి వ్యక్తి తెలంగాణ ప్రజలకు నచ్చకనే కదా. కేసీఆర్ అనేటోడు మొత్తం తెలంగాణ రాష్ట్రాన్ని అప్పులలో కూర్చేసిండు, తెలంగాణ రాష్ట్రాన్ని ఇబ్బంది పెట్టిండు, మొత్తం దండుకున్నాడు, ఉన్న పైసలన్నీ కథం చేసిండు, లూటీ చేసిండు అనేటటువంటి ఆలోచనతో కదా మిమ్మల్ని అధికారంలో తీసుకొచ్చింది. మరి మీరు సెడి చేయొచ్చు కదా. కేసీఆర్ మమ్మల్ని మోసం చేసిండు, మీరు బాగు చేయొచ్చు కదా. కాంగ్రెస్ ఎందుకు తెచ్చిన అధికారంలో మీరు బాగు చేయమనే కదా. ఇంతసేపు రేవంత్ రెడ్డి కేసీఆర్ మీద వాడు ఏడ్చుడే తప్ప ఏం పని చేస్తున్నాం అనేది క్లారిటీ లేదు. ఆ కేసీఆర్ ఏమో రేవంత్ రెడ్డి పేరే తీయడు, రేవంత్ రెడ్డి కేసీఆర్ పేరు తీయకపోతే ఆయనకు నచ్చదు సభ. కేసీఆర్ పేరు కావాల్సిందే. అదే విధంగా ఈరోజు విద్యుత్ కార్మికులు, విద్యుత్ వ్యవస్థ పూర్తిగా చిన్నాభిన్నం అయిపోయి దివాలా తీసి కుప్పగూలే పరిస్థితులు వచ్చింది. సదరన్ డిస్కామ్ కానీ, నార్థన్ డిస్కామ్ కానీ, జెన్కో కానీ, ట్రాన్స్కో కానీ ఈరోజు పూర్తిగా దెబ్బతిని 1,000 కోట్ల రూపాయల అప్పుల్లో మునిగిపోయినాయి. విన్నారా? 1,000 కోట్ల రూపాయలు అప్పుల్లో కూరుకుపోయినాయి. ఇది విద్యుత్ వ్యవస్థ అని చెప్తున్నాడు. మరి సెట్ చేయాల్సింది మీరే కదా సార్. ఆ విద్యుత్ వ్యవస్థ సెట్ చేయాల్సింది మీరే కదా. అసలు ఒక ముఖ్యమంత్రి ప్రజలకు ఇవన్నీ చెప్పొద్దు, ఇది చెడిపోయింది, అది చెడిపోయింది, అన్ని సెట్ చేసే బాధ్యత మీ పైన ఉంటుంది. మీకు ఎందుకు ఇచ్చారు అధికారం? మిమ్మల్ని ముఖ్యమంత్రి కుర్చీలో ఎందుకు కూర్చోబెట్టారు? గౌరవంగా పెద్ద మనిషి హోదాలో మిమ్మల్ని ఎందుకు కూర్చోబెట్టారు? తెలంగాణ రాష్ట్రానికి ఇప్పుడు మీరు బాసు, తెలంగాణ రాష్ట్రానికి పెద్దన్న మీరు, మిమ్మల్ని ఎందుకు కూర్చోబెట్టారు ఇవన్నీ చెప్పనీక? విద్యుత్ సంస్థ దెబ్బతిన్నది, ఆర్టీసీ వ్యవస్థ దెబ్బతిన్నది, తెలంగాణ దివాలా తీసింది, తెలంగాణకు క్యాన్సర్ వచ్చింది, తెలంగాణకు కరోనా వచ్చింది, ఇవి చెప్పనీక. మరి ఇవి చెప్పుకోవాలంటే రాజీనామా చేసి చెప్పుకో, ముఖ్యమంత్రి సీట్లకి వెళ్ళి తొలగిపో. వేరేటోళ్ళు ఉత్తమ్ కుమార్ రెడ్డో, లేకపోతే పొంగులేటి సీనన్ననో, కోమటిరెడ్డి వెంకటరెడ్డో, బట్టెననో వీళ్ళు ముఖ్యమంత్రి కుర్చీలో కూర్చొని నువ్వు చెప్పే డైలాగులు వాళ్ళు కొడతారు. నువ్వు దిగు, నీకెందుకు మరి? అంటే క్లారిటీ లేని ముచ్చట. ఆర్టీసీ కార్మికులకు నేను విజ్ఞప్తి చేస్తున్నా, మళ్ళీ సమ్మె అని చర్చలు చేస్తున్నారు. దయచేసి ఈ సంస్థ మీరే, ఈ సంస్థను ఏ మాత్రం పట్టింపులకు
నిర్ణయం తప్పుగా చేస్తే మొత్తం సంస్థనే దెబ్బతినే పరిస్థితి ఈ రోజు ఉంది. ఆర్టీసీ కార్మికులు ఏదో సమ్మె చేద్దాం అనుకుంటారట, షేకుర్రి మీరు చేస్తే మాకు ఇబ్బంది అవుతుంది అనే తరహాలో మాట్లాడుతున్నాడు. అంటే ఆల్మోస్ట్ ఆయనకు అర్థమైపోయింది, అంత ఆగమాగమిగో కేసీఆర్ నన్ను తిట్టిండు, శాపనార్థాలు పెడుతున్నట్టు. కడుపు నిండా విషయమే, ఇంకో ఆలోచనే లేదు. అరే పిల్లలు చేస్తురా, మరి కొంత సమయం ఇవ్వాలి కదా, 10 ఏళ్ళు మాకు కూడా ఇచ్చారు, వాళ్ళకు 4 ఏళ్ళు చేయని మేము కూడా అంటే 4 ఏళ్ళు సమయం ఇస్తే 4 ఏళ్ళ రైతు భరోసా అప్పుడు ఇస్తారు, 4 ఏళ్ళు ఇస్తావు. పెన్షన్ 4 ఏళ్ళ తర్వాత ఇస్తావా? రుణమాఫీ 4 ఏళ్ళ తర్వాత చేస్తావా? మహిళలకు 2500 రూపాయలు 4 ఏళ్ళ తర్వాత ఇస్తావా? మరి 4 ఏళ్ళు ఏం చేస్తారు? 4 ఏళ్ళు ఏం చేస్తారు అంటున్నా. 4 ఏళ్ళు నీకు అవకాశం ఇచ్చిన తర్వాత 4 ఏళ్ళ తర్వాత నువ్వేం చేస్తావు? సంవత్సరం చేస్తావా? ఓ సంవత్సరం అయితే ఎలక్షన్స్ కదా, సంవత్సరం ముందు చేస్తాడేమో పనులన్నీ. ముఖ్యమంత్రి మాట్లాడాల్సినటువంటి మాటలా? ముఖ్యమంత్రి హోదాలో ఉండి మాట్లాడు. సూచన చెప్తా, గిట్ల కాదు గట్ల చేయండి. మీకు అనుభవం ఒకవేళ వయసు ఉడుకు రక్తం ఉంటే గట్ల కాదు, అనుభవంతో నేను చెప్తున్నాను. ఒక్క మాట నన్ను చెప్పినా ఇటు ఉన్నోళ్ళు చెప్పరు, మీరు అందరు వినుంటారు కదా ఆయన ఏం చెప్తాడు. తిట్టుడు శాపనార్థాలు తప్ప, పిల్లి శాపనార్థాలు పెడితే ఉట్టి దిగి కింద పడతా. అది ఉట్టి మీద పాలుంటే పిల్లికి అందవు, ఇంకా పిల్లి కింద కూర్చొని ఒకటే పైకి తలెత్తి శాపనార్థాలు. నువ్వు సామెతలు చెప్పాలి, కేసీఆర్ సామెతలు చెప్పాలి తప్ప మీరు తెలంగాణ ప్రజలకు చేసేది ఏం ఉండదా? సామెతలే మీదంతా. గత ప్రభుత్వం చేసిన అప్పులకు ఇది అయిపోయిందా? ఇది అయిపోయింది, 18,000 కోట్లు అయిపోయింది, రేజింగ్ అయిపోయింది, కేసీఆర్ నన్ను తెచ్చిండి అయిపోయింది, తెలంగాణలో ఇవాళ విద్యుత్ అయిపోయింది, ఆర్టీసీ కార్మికులది అయిపోయింది. ఇట్లున్నదా బడ్జెట్? బడ్జెట్ పద్మనాభం లాగా నెల జీతాన్ని ఎట్లా ఒక కార్మికుడు లెక్కేసుకుంటాడో తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి ఇదంతా మన కుటుంబం అనుకొని నేను లెక్కలేసుకున్న లెక్కలని మీ ముందర పెడుతున్నా. ఏ కార్మిక సంఘాల నాయకులకైనా నా విజ్ఞప్తి ఒకటే, ఆర్థిక మంత్రిని, ప్రధాన కార్యదర్శిని, అదే విధంగా ఫైనాన్స్ సెక్రటరీని అందరిని మీ దగ్గర కూర్చోబెడతా, వచ్చే ఆదాయం మొత్తం మీ చేతిలో పెడతా. ఏదాపమంటారో ఏడ ఖర్చు పెట్టమంటారో మీరే చెప్పు. అనా పైసా కూడా నేను ఇంటికి తీసుకెళ్ళను, ఒక్క పైసా కూడా అవినీతికి పాల్పడను, నేను మీకు మాట ఇస్తున్నా. మీరే చెప్పండి, మీరే ఒక అడ్వైజరీ బోర్డు పెట్టుకోండి, మీరే సూచన చేయండి. అనా పైసా ఇంటికి తీసుకోవడట అంటే ఇన్ని రోజులు తీసుకోపోయినట్టుండు, కొత్తగా చెప్తుండు. ఒక్క రూపాయి కూడా అవినీతికి పాల్పడట. ఈ వీడియోలలో మీకే క్లారిటీ రావాలి. ఓపెన్గా చెప్తున్నాడు, మా దగ్గర పైసలు లేవు, మాకు పైసలు పుడతలేవు, మాకెవడు పైసలు ఇత్తలేడు, ఏం చేయాలో మాకు అర్థమైతలేదు అని చెప్పి ఓపెన్గా చెప్తున్నాడు. ప్రభుత్వ అధికారులకు జీతాలు ఇవ్వడంలో కూడా కాంగ్రెస్ ప్రభుత్వం సతమతం అవుతున్నది. ప్రభుత్వ అధికారులకు టీఏలు పీఆర్సీలు వాళ్ళకి రావాల్సిన బెనిఫిట్స్ ఇప్పుడు రావు, అవి మర్చిపోరు. తర్వాత రైతు భరోసా, రుణమాఫీ, రైతులకు రావాల్సిన బెనిఫిట్స్ ఇప్పుడు రావు, అవి మర్చిపోరు. మహిళలకు రావాల్సిన కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ ఇవన్నీ ఇప్పుడు వచ్చే పరిస్థితి లేదు, అవి మర్చిపోరు. నిరుద్యోగులకు ఉద్యోగాలు కూడా వచ్చేటటువంటి పరిస్థితి లేదు. ఇప్పుడు ఈ టైంలో గ్రూప్ ఎగ్జామ్స్ కూడా పెట్టేటటువంటి కార్యక్రమం ప్రభుత్వం చేయదలుచుకోవట్లేదు, అవి మర్చిపోరు. ఎందుకు చెప్తున్నా తెలుసా? చాలా మంది ప్రభుత్వ ఉద్యోగులు నాకు మెసేజ్లు చేస్తారు, ఫోన్లు చేస్తారు. కొంతమంది తమ్ముడు అంటారు, కొంతమంది అన్న అంటారు. వాళ్ళు నాకు చెప్తారు, అన్న ప్రభుత్వ ఉద్యోగాలు వచ్చే పరిస్థితి ఉందా అంటే, ఉన్నోళ్ళకే జీతాలు ఇవ్వనప్పుడు కొత్తలకు ఉద్యోగాలు ఇచ్చి జీతాలు ఎట్లా ఇస్తారు? ఇప్పుడు కొత్త ఉద్యోగాలు రిక్రూట్ చేసుకునే వాళ్ళ జీతాలు రావాలి, ఒక్కొక్కరికి 1,00,000 రూపాయల జీతం ఉంటుంది కదా. ఇప్పుడు పాతోళ్ళకే జీతాలు లేవు గవర్నమెంట్ ఉద్యోగులకు, మరి కొత్తోనికి ఉద్యోగం ఇచ్చి జీతాలు ఇవ్వాలంటే ఇస్తారా? వీళ్ళతో అవుతుందా? కాంట్రాక్ట్ బేసిక్ అవుట్ సోర్సింగ్ సంబంధించినటువంటి ఉద్యోగులకే ఇప్పుడు వాళ్ళకి జీతాలు ఇవ్వలేని పరిస్థితి ఉంటే వాళ్ళని తీసిపడేస్తారు. ప్రభుత్వ ఉద్యోగుల పైన పెద్ద ఎత్తున ఇప్పుడు బండేసేటటువంటి ప్రయత్నం చేస్తారు. కాంట్రాక్ట్ ఉద్యోగుల పనులు కూడా ప్రభుత్వ ఉద్యోగులే చేయాలన్నట. కాంట్రాక్ట్లో అవుట్ సోర్సింగ్ వాళ్ళు అవసరం లేదట. వాళ్ళని తీసేస్తున్నప్పుడు ఇంకా ప్రభుత్వ కొత్త ఉద్యోగాలు ఎడికెళ్ళి వస్తాయి? వీళ్ళు ఇచ్చే ముఖమేనా వీళ్ళని? పైసలు లేవు వీళ్ళ తానా, ఏమిస్తారు వీళ్ళు? కాబట్టి చాలా అంశాలు ఒక్కొక్కటి తెరపైకి వస్తున్నాయి. రేవంత్ రెడ్డి చేసినటువంటి ఈ వ్యాఖ్యలు దాదాపు నాకు తెలిసి ఒక 5-6 మినిట్స్ వీడియో ఇది. ఈ 6 నిమిషాల వీడియోలలో మొత్తం రేవంత్ రెడ్డి క్లారిటీ ఇచ్చేసిండు. తెలంగాణ దివాలా తీసింది, అప్పు పుడతలేదు, మేము ప్రభుత్వ ఉద్యోగులకు ఏమి ఇచ్చే పరిస్థితి లేదు, 18,500 కోట్ల రూపాయలు అంటే నెలకు లాభం వస్తుందట ప్రభుత్వానికి. మరి 1,00,000 కోట్ల రూపాయలు ఎందుకు చేసినాం అప్పు? కేసీఆర్ 6 లక్షల కోట్లు అప్పు చేస్తే 6 లక్షల కోట్లకు వడ్డీలు కట్టినాం 1,00,000 కోట్లు అని చెప్పి నువ్వు చెప్పినావు కదా. మరి నెలకు 18,500 కోట్ల రూపాయల ఆదాయం వస్తున్నప్పుడు అప్పు ఎందుకు చేయాలి? దాంట్లోకి వెళ్ళి 6,500 కోట్ల వడ్డీ కట్టు, మిగతా వాడుకో, మిగతా యూజ్ చేయి పైసలు. అట్లా కాదట. 1,00,000 కోట్లు అప్పు చేసి మరి 18,000 కోట్లు ఎట్టుపోతున్నాయి. రైతు భరోసా కోసం 10,000 కోట్ల రూపాయలు అప్పు చేసినావు, రైతు భరోసా అందరికి ఎందుకు ఇవ్వలేకపోయినావు? రుణమాఫీ అందరికి ఎందుకు చేయలేకపోయినావు? అన్ని క్వశ్చన్ మార్క్లే కదా. రేవంత్ రెడ్డికి క్లారిటీ లేదు, క్లారిటీ మిస్ అయిపోయింది మొత్తం. ఓపెన్గా జనాలకు చెప్తున్నాం, మా దగ్గర పైసలు లేవు, మేము ఏం చేయలేము, మేము చేసినప్పుడే చేస్తాం, స్లోగా చేసుకుంటూ వస్తాం,
స్లోగానే మేము పనిచేస్తాం, స్లోగానే మాట్లాడతాం, ఇప్పుడు ఏం అడగొద్దు అనేటటువంటి తరహాలో ఆయన మాటలు వినబడుతున్నాయి. కాబట్టి ఇప్పుడు జనాల యొక్క క్లారిటీలోకి రావాల్సినటువంటి అవసరం ఉంటుంది. సరే చూద్దాం, ఇంకా ముందు ముందు ఏం జరగబోతుంది అనేది కూడా చూడాల్సినటువంటి అవసరం ఉంటుంది, చూద్దాం.